నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. లింగమనేని కుమారుడి కేసులో పారదర్శకత ఉందా? ఎఫ్ఐఆర్లో పూర్తి పేరు ఎందుకు లేదు? పోలీసులపై అనుమానాలు ఎందుకు? రాజకీయ ప్రభావం ఉందా? చట్టం అందరికీ సమానమేనా కాదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చట్టం ముందు మొదటి ప్రశ్న ఏంటంటే ప్రమాదానికి కారణం ఎవరు అని. కానీ నిందితుడు సామాన్యుడైతే ఒక విధంగా, సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే మరో విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? చట్టం అందరికీ సమానమేనని రాజ్యాంగం చెబుతుంది. కానీ ఆ సమానత్వం పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ వరకు, దర్యాప్తు నుంచి కోర్టు వరకు నిజంగా కనిపిస్తుందా? ఇటీవల సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద వ్యవహారంలో పోలీసుల తీరుపై వచ్చిన ప్రశ్నలు ఇంకా పూర్తిగా మరవకముందే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్కి సంబంధించిన ప్రమాదం మరోసారి అదే చర్చకు తెరలేపింది. రెండు కేసులు వేరువేరు కావచ్చు, నిందితులపై ఆరోపణలు వేరువేరు కావచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఒకే అనుమానం ఎందుకు బలపడుతుంది? రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబ సభ్యుల కేసుల్లో చిక్కుకున్నప్పుడు కేసుల వ్యవహార శైలిపై ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి? ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతీ ముఖి ప్రాణాలు కోల్పోయారు. ఆరోపణల ప్రకారం వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఆమెను ఢీకొట్టింది. మరి ఈ కేసులో వాహనం నడిపింది లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ అని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రోజే అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మద్యం, మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించామని, రక్త నమూనాలను ఫోరెన్సిక్స్ పరీక్షలకు పంపామని, వాహనాన్ని స్వాధీనం చేసుకోమని కూడా పోలీసులు చెబుతున్నారు. అంటే దర్యాప్తులో కొన్ని కీలక చర్యలు జరిగాయని ఇక్కడ స్పష్టమవుతుంది. మరి ఇంత స్పష్టంగా నిందితుడిని గుర్తించిన తర్వాత ఎఫ్ఐఆర్లో అతడి పూర్తి వివరాల విషయంలో ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి? ఒక ఎఫ్ఐఆర్ అనేది కేసు దర్యాప్తుకు మొదటి పునాది. ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ వాహనం ప్రమాదానికి కారణమైంది, ఎవరు వాహనం నడిపారు, బాధితురాలు ఎవరు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు, ప్రమాదానికి ముందు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది, వాహనం వేగం ఎంత, ప్రమాదం ఎలా జరిగింది, ఇలా ప్రతి అంశం నమోదు కావాలి. మరి తర్వాత దర్యాప్తు మొత్తం ఈ ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటుంది. మరి అలాంటి పత్రంలో నిందితుడి పూర్తి పేరు విషయంలోనే సందేహాలు తలెత్తితే ప్రజలకు అనుమానాలు రావడం సహజమే కదా. ఇక్కడ అసలు సమస్య లింగమనేని రమేష్ కుమారుడు కావడం కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడి కుమారుడు కావడం వల్లే చట్టం వేరుగా పనిచేయాలని ఎవ్వరూ కోరుకోవటం లేదు. ఆయన రాజ్యసభ సభ్యుడు కుమారుడు కావడం వల్లే చట్టం వేరుగా పనిచేయాలని ఎవ్వరూ కోరడం లేదు. ఆయన రాజకీయ నాయకుడి కుమారుడు అయినా చట్టం ముందు ఒక సాధారణ పౌరుడిలాగే వ్యవహరించాలి. అదే సమయంలో ఆయనపై అనవసరంగా ప్రత్యేక కఠినత చూపించకూడదు. చట్టం తన పని తాను చేసుకోవాలి. కానీ ఆ చట్టం పనిచేస్తున్న విధానం ప్రజలకు స్పష్టంగా కనిపించాలి. అదే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి రోడ్డు ప్రమాదానికి కారణమైతే పోలీసులు వెంటనే అతడి పూర్తి వివరాలు నమోదు చేస్తారు, వాహనం స్వాధీనం చేసుకుంటారు, డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటారు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తారు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తారు, వాహనం వేగాన్ని పరిశీలిస్తారు, అవసరమైతే ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తారు. మరి ఈ ప్రక్రియలో ఎక్కడ రాజకీయ పలుకుబడి అనే అంశం ఉండదు. మరి రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడి విషయంలోనూ ఇదే స్థాయి వేగం, ఇదే స్థాయి కఠినత, ఇదే స్థాయి పారదర్శకత కనిపిస్తుందా అన్నదే ప్రజల ప్రశ్న. ఇదే కారణంతో సీదిరి అప్పలరాజు కుమారుడు వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది. ఆ కేసులో మొదట వాహనం ఎవరు నడిపారనే అంశంపై గందరగోళం ఏర్పడిందన్న విమర్శలు వచ్చాయి. తర్వాత దర్యాప్తులో అసలు డ్రైవర్ ఎవరన్నది పోలీసులు గుర్తించినట్లు సమాచారం వచ్చింది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో అధికారులపై చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ కేసు ఇంకా ప్రజల మదిలో ఉండగానే ఇప్పుడు లింగమనేని రమేష్ కుమారుడి కేసులో ఎఫ్ఐఆర్లో పూర్తి పేరు విషయంలో ప్రశ్నలు రావడంతో రెండు ఘటనలను ప్రజలు పోల్చి చూస్తున్నారు. ఈ రెండు కేసులు ఒకే ప్రశ్న ముందుకు తెస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమాద కేసుల్లో చిక్కుకున్నప్పుడు పోలీసులు దర్యాప్తుపై ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ నిష్పక్షపాతంపై ప్రజల్లో సందేహాలు ఎందుకు మిగులుతున్నాయి? ఒకవేళ నిజంగా పోలీసుల వైపు ఎలాంటి తప్పు లేకపోతే అనుమానాలకు కారణమైన ప్రతి అంశాన్ని బహిరంగంగా వివరించాల్సిన అవసరం లేదా? ఒక పోలీస్ అధికారి నిజాయితీగా దర్యాప్తు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక వివరాలు అస్పష్టంగా ఉంటే ప్రజల్లో అనుమానం రావచ్చు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నా తర్వాత ఏ చర్యలు తీసుకున్నారో స్పష్టత లేకపోతే ప్రశ్నలు రావచ్చు. చట్టపరమైన ప్రక్రియ సరిగ్గా ఉన్నా ప్రజలకు అది వివరించకపోతే అనుమానాలకు తావు ఉంటుంది. భారతీముఖి కుటుంబానికి ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. ఎంపీ ఎవరు, నిందితుడి తండ్రి ఎవరు, ఏ పార్టీకి చెందినవారు, ఇవన్నీ వారికి పెద్దగా సంబంధం లేదు. తమ కుటుంబ సభ్యురాలు ఎందుకు చనిపోయింది, ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, ప్రమాదం తర్వాత ఏం చర్యలు జరిగాయి, ఇవే వారికి కావాల్సిన సమాధానాలు. చివరకు కోర్టు ముందు నిలిచేది రాజకీయ పలుకుబడి కాదు, సాక్ష్యాలు.
అందుకే ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకం కావచ్చు. ప్రమాదానికి ముందు కారు ఎలా ప్రయాణించింది, ఎంత వేగంతో వచ్చింది, డ్రైవర్ నియంత్రణలోనే ఉన్నాడా, ఇతర వాహనాలను ఎలా ఓవర్టేక్ చేశాడు, ప్రమాదానికి ముందు తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా తేలాలి. వాహనం మెకానికల్ పరిస్థితి ఎలా ఉంది, బ్రేకులు సరిగా పనిచేశాయా, డ్రైవర్కు మద్యం లేదా మాదక ద్రవ్యాల ప్రభావం ఉందా, ఫోరెన్సిక్ పరీక్షల్లో ఏం తేలింది, ఇలాంటి ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలి. ఇదే సమయంలో రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల కేసుల్లో పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణ కేసులో ఒక చిన్న పొరపాటు కూడా పెద్దగా కనిపించవచ్చు, కానీ రాజకీయ నాయకుడు కుటుంబానికి సంబంధించిన కేసులో చిన్న తప్పిదం కూడా పెద్ద అనుమానానికి దారితీయవచ్చు. ఎఫ్ఐఆర్లో పేరు సరిగా లేకపోవడం, కేసు వివరాల్లో స్పష్టత లేకపోవడం, అరెస్టు విషయంలో గందరగోళం, దర్యాప్తు పురోగతిపై సమాచారం లేకపోవడం, ఇవన్నీ కలిపి ప్రజల్లో రాజకీయ ప్రభావం ఉందన్న భావనను పెంచవచ్చు. అందుకే పోలీసుల ముందున్న అసలు సవాల్ నిందితుడిని కాపాడడం కాదు, నిందితుడిని టార్గెట్ చేయడం కూడా కాదు, నిజాన్ని బయటకు తీయడం, ఆ నిజాన్ని సాక్ష్యాలతో నిరూపించడం, దర్యాప్తు ప్రతి దశలో పారదర్శకతను పాటించడం, అదే సమయంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడడం. అలా జరిగితేనే రాజకీయ ఆరోపణలకు కూడా తావుండదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో వచ్చిన ప్రశ్నలు ఇప్పుడు లింగంనేని రమేష్ కుమారుడి కేసులో మళ్ళీ రావడం యాదృచ్ఛికంగా చూడలేం. ఒకే తరహా అనుమానాలు పదే పదే వస్తున్నాయంటే పోలీస్ వ్యవస్థ తనపై ప్రజలకు నమ్మకం కలిగించే విధానాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అర్థం. ప్రతి కేసులో పోలీసులపై అనుమానం రావడం కూడా మంచిది కాదు. ఆధారాలు, పారదర్శకత, చట్టబద్ధమైన ప్రక్రియే అసలు ప్రమాణాలు కావాలి. ఇక్కడే సెలబ్రిటీ సంస్కృతి మరో సమస్యను తెస్తుంది. సెలబ్రిటీ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, ప్రభావవంతమైన వ్యక్తి ఎవరి కుటుంబ సభ్యుడైనా సాధారణ ప్రజల కంటే ఎక్కువ సామాజిక, రాజకీయ ప్రభావం కలిగి ఉండొచ్చు. అందుకే వారి కేసుల్లో పోలీసులు మరింత పారదర్శకంగా వ్యవహరించాలి. ఒకవేళ లింగమనేని రమేష్ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని దర్యాప్తులో తేలితే అదే విషయాన్ని సాక్ష్యాలతో స్పష్టం చేయాలి. తప్పు చేశాడని ఆధారాలు తేలితే రాజకీయ నేపథ్యం పక్కన పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ నాయకుడి కుమారుడికి మరో న్యాయం అనే భావన సమాజంలో ఒక్కసారి బలపడితే అది ఒక్క కేసుతో ఆగదు. పోలీసు వ్యవస్థపై, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. అందుకే లింగంనేని రమేష్ కుమారుడి కేసులో పోలీసులు ఒక విషయాన్ని నిరూపించాలి. రాజకీయ పలుకుబడి తమ దర్యాప్తును ప్రభావితం చేయలేదని, అదే సమయంలో సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో వచ్చిన ప్రశ్నలకు కూడా వ్యవస్థ సమాధానం చెప్పాలి. రెండు కేసుల్లోనూ ఒకే ప్రమాణం ఉండాలి. చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదు, ఎవరూ చిన్నవారు కాదు. నిందితుడి తండ్రి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మాజీ మంత్రి అయినా, సామాన్య వ్యక్తి అయినా చట్టం ఒకే విధంగా పనిచేయాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే ప్రజలకు కావాల్సిన న్యాయం. మరి లింగమనేని రమేష్ కుమారుడి కేసులో ఆ సమానత్వం పూర్తిగా కనిపిస్తుందా? చూడాలి. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.